హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మనం వచ్చేసి వేడి వేడి అన్నంలోకి బెండకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో, బెండకాయలు ఫ్రెండ్స్. ఇప్పుడు కళాయి పెట్టుకొని ఆయిల్ లేకుండా బెండకాయ ముక్కల్ని వేసి అప్పటికప్పుడు కోసుకున్న బెండ ముక్కల్ని చక్కగా వేపుకోవాలి ఫ్రెండ్స్. జిగురు పోయేదాకా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, కట్ చేసుకుని పెట్టుకున్నాయి. ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కుతుంది. తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకున్నాము మనం. ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ వేసేసుకున్నాక కొంచెం వేగనిచ్చి చిటికెడు ఆనియన్స్ వేగడానికి చిటికెడు ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్, సాల్ట్. అలాగే ఇప్పుడు టమాటా ముక్కలను కూడా వేసేసుకుంటున్నాము. టమాటా ముక్కలు కూడా మంచిగా మగ్గిపోవాలి. చూస్తున్నారు కదా వీడియోని. చక్కగా మగ్గిపోయినాక వెంటనే బెండకాయ ముక్కలను కూడా వేసేసుకున్నాము. ఇందులో కారం 2 స్పూన్లు ఫ్రెండ్స్, పసుపు, గరం మసాలా, సాల్టు వేసుకొని చక్కగా మసాలా అంతా దానికి దిట్టంగా పట్టించుకోవాలి ముక్కలకి. ఇవి ఒక గ్లాస్ వాటర్ కూడా పోసేసుకున్నాం ఫ్రెండ్స్. అలాగే చిటికెడు చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా వేసుకొని తీసుకొని చాలు ఫ్రెండ్స్. ఆఖరిలో దగ్గరకంతా అయినాక కొత్తిమీర, కరివేపాకు వేసుకొని దింపేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.